గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరశురాములు మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరశురాములు మాట్లాడుతూ, ఒక విద్యార్థిని ఎవరు కూడా మార్చలేరని, ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థులు లేనందున ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని, గ్రామస్తులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యార్థులకు మౌలిక సదుపాయాల పనులను వేగవంతంగా చేస్తామని అన్నారు. అలాగే అంగన్వాడీ టీచర్ జి వాణి మాట్లాడుతూ, అంగన్వాడీకి సంబంధించిన మరుగుదొడ్లు మరియు మూత్రశాలలు లేక సరైన వసతులు గతంలో ఎంపీడీఓకు తెలియచేశామని లేవని, అయినా ఇప్పటి వరకు కూడా నిర్మాణానికి నోచుకోలేదని అన్నారు. బడిబాట కార్యక్రమంలో అంగన్వాడీ స్కూల్లోకి కూడా నిధులు కేటాయించి పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, కాళీ వెంకన్న, కూరెల్లి స్వామి, అమ్మ ఆదర్శ కమిటీ తదితరులు పాల్గొన్నారు. విద్య అనేది కరెక్ట్ అందుతుందా లేదా పిల్లలకి, వాడికి నోట్ పుస్తకం ఉందని లేకపోయి వారి మెదడులో ఉండాలి. నేను ఒకటి చెప్తా, 4 క్లాసులు ఉన్నా ఎవడన్నా దిగపోతాడు, దొంగతనం చేసి దొంగలిస్తాడు. కానీ విద్యార్థి యొక్క మెదడులోకి ఎక్కినటువంటి జ్ఞానం విద్య ఉంటుంది చూసినాడు, దాన్ని ఒక అనువంత కూడా ఎవరెక్కిపోతాడు. వాడు బతుకున్నంత కాలం దాంతోనే బతుకుతాడు, ఎట్లనన్నా బతుకుతాడు, ఏదో రకంగా బతుకుతాడు. కాబట్టి మన బడి కోసం మనం బాగా ప్రయత్నం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దాం, పిల్లల్ని కూడా అడ్మిషన్లు పెంచాలి. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ అది ఇప్పుడు దాని డోర్ లేదు. అది మొత్తం ఎట్లుందంటే, నేనైతే మన ధనంజయ సార్ని అడిగిన, వేరే సర్పంచ్ని అడిగిన, 5 సంవత్సరాల కాలమే అయిపోయింది కానీ మా రాష్ట్రం చేయించమంటే వేస్తుంది. నేను మా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. నేనైతే చెప్పి ఆశిస్తుంది. సార్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకు దానికి కొంచెం కేర్ తీసుకొని కొంచెం అది మాలేపించేది అయితే మన ప్రిన్సెస్ లో ఉంది కదా. కానీ మేడం ఉంది ఏపీఆర్ అన్నది అంతకుముందు వర్క్ చేసినప్పుడు కూడా మాకు కూడా చూడండి సార్. అంటే ఇప్పుడు మనం చేస్తాం కదా గవర్నమెంట్ స్కీమ్లో ఎట్లుంటాయంటే, ప్రైమరీ స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్కి పెట్టాలి. ఇప్పుడు ఆడ పెడితే మళ్ళీ ఆయన మెజర్మెంట్ తీసుకుంటాడా లేదా అని అది కూడా మనకి సెక్రటరీతో మాట్లాడి గ్రామ పంచాయతీలో పెట్టించి మరి ఆగండి, ఇక ఇంకొక 4 నెలలు ఆగండి, చేపిస్తాను, నేనే చేపిస్తాను. ఎవరో సర్పంచ్ అయితే ఆడతాడు.